పిల్లలు ఈరోజు జయించిన ప్రేమ గురించి తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ అధ్యాయము 28వ అధ్యాయం అని చదివినట్లయితే మత పెద్దలు, ప్రధాన యాజకులు మరియు యాజకులు మహాసభగా కూడి యేసును చంపాలని పథకం వేస్తారు. వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు వెతకడంకు ప్రయత్నిస్తారు. కొంతమంది అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. వారి మాటలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటంతో సరైన ఆధారం దొరకదు. అయితే చెప్పబడిన వాటి గురించి యేసును అడిగినప్పుడు ఆయన జవాబు ఇవ్వరు. ఎందుకు? ప్రధాన యాజకుడు ఆయనకు నీవే దేవుని కుమారుడైతే, క్రీస్తువైతే ఆ మాటలు మాతో చెప్పమని జీవం గల దేవుని తోడని ఆనబెట్టుచున్నామంటారు. అందుకు యేసు నీవు అన్నట్టే అంటాడు. స్పష్టంగా జవాబు ఇచ్చేసరికి తాను దేవుని కుడిపార్శ్వమున ఆకాశ మేఘారుడే వచ్చుట చూస్తారని చెప్పగానే ప్రధాన యాజకులు తమ వస్త్రాలు చింపుకొని వీడు దేవదూషణ చేస్తున్నాడు, కానీ ఇంకా సాక్షులతో పని లేదు, వీడు మరణానికి పాత్రుడని సభ వాళ్ళందరూ తీర్చేస్తారు. ఆ తర్వాత సైనికులు యేసుని పట్టుకుని వెళ్ళి ఆయనకి ముళ్ళ కిరీటం అల్లి తల పెడతారు. యూదుల రాజు నీకు శుభమని చెప్పి అపహసిస్తూ ఆయన్ని ముఖం మీద ఉమ్మేసి ఆయన గుద్దుతారు. కొందరు ఆయన అరచేతిలో కొట్టి యేసు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించమని అంటూ ఉంటారు. సిలువ వేయడానికి గొల్గొతా అనబడిన చోటుకి సిలువతో మోయించుకుంటూ ఆయన తీసుకెళ్తూ ఉంటారు. కొరడాలతో కొరతారు. యేసుని పట్టుకెళ్ళేటప్పుడు ఆయన ఒక్క మాట కూడా దేవుడు మాట్లాడు. భూమికి ఆకాశానికి మధ్య ఆయన 2 చేతుల్లో మేకులు, కాళ్ళకి 2కి ఒక మేకు కొట్టి 3 మేకుల మధ్య ఆయన వేలాడదీస్తారు. ఇంకా ఆయన పక్కన కుడి పక్కన ఒక దొంగని, ఎడం పక్కన ఒక దొంగని, బందిపోటు దొంగని, చేతులు కాళ్ళు వాళ్ళకేమో కట్టి వేలాడదీస్తారు. ఈయనకేమో మేకులు కొట్టి వేలాడదీస్తారు దేవుని. మళ్ళీ ఇంకేమంటారు తెలుసా? హేళన చేస్తారు, నువ్వు రక్షించుకో అని. మధ్యాహ్నం 3 గంటలు అయినప్పుడు ఆకాశం అంధకారంతో నిండిపోతుంది. యేసు బిగ్గరగా కేక వేసి మరణిస్తాడు. అయితే దేవాలయము తెర పైనుండి కింద వరకు 2గా చీలిపోతుంది. భూమి వణుకుతుంది. బండలు బద్దలైతే సమాధులు తెరవబడతాయి. చనిపోయిన విశ్వాసులు వాళ్ళు బతికి సమాధుల్లోంచి బయటకు వస్తారు. అయితే శతాధిపతులు అక్కడ కావలి ఉన్నవారు ఇది జరిగిన కార్యాలు చూసి ఈయన నిజంగా దేవుని కుమారుడని చెప్పుకుంటారు. యేసు శిష్యులు అరిమతయి అనే యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం వచ్చి యేసు మృతదేహాన్ని తీసుకువెళ్ళి ఒక కొత్త సమాధిలో వేసి మూత వేస్తాడు. ఒక పెద్ద రాతిని తొలిస్తాడు అనమాట మూతగా. అయితే కావలి వారు రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేస్తారు. మళ్ళీ వీళ్ళు శిష్యులు ఏమైనా ఎత్తుకుపోయి సమాధిలో యేసుప్రభు లేడని చెప్తారేమో వాళ్ళ భయం. అయితే 3వ దినమున స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వచ్చి సుగంధ ద్రవ్యాలు రాద్దామనుకుని వస్తారు యేసుప్రభు సమాధి దగ్గరికి. అయితే అక్కడ దూత పరలోకండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుని ఉంటాడు. భయపడకండి, యేసు ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే జీవంతో తిరిగి లేచాడు అని దేవదూత చెప్తుంది. శిలువ మరణం ముగింపు కాదు, అది పాపంపై మరియు మరణంపై అద్భుతమైన విజయం. మరణం తర్వాత పునరుత్థానంలో తిరిగి లేస్తామని రుజువు అయి ఉంది. మనం క్రైస్తవులుగా రుజువుపరచడానికి దేవుడు ఈ త్యాగం చేశాడు. ఆయన జయించాడు, మనల్ని కూడా జయింప చేయడానికి. యేసు మన కోసం అబద్ధ న్యాయాన్ని, నిందలను, అవమానాల్ని భరించాడు. మౌనంగా అన్యాయ తీర్పు పొందాడు. మన పాపాలన్నీ కడగడానికి ఆయన అంత త్యాగం చేయాల్సి వచ్చింది. మన జీవిత సమస్యలు, అనారోగ్యం లేదా మరణ భయము, సాతాన్ శోధనలు ఇవన్నీ ఆయన బలియాగం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. నిత్య జీవానికి వారసులైమని అని మనం ఎప్పుడూ నిత్యము ప్రతిదినము పునరుత్థాన శక్తితో మనం నింపబడాలి, ఆనందించాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రియ యేసు, నీ గొప్ప ప్రేమ, త్యాగం, నీ బలియాగానికే, నువ్వు చిందించిన రక్తానికే కృతజ్ఞతలు. నీ గాయాల వల్ల మేము స్వస్థత పొందాం, నీ రక్తం ద్వారా విమోచింపబడ్డాం, నీ త్యాగం ద్వారా మాత్రమే మేము కనికరింపబడి రక్షింపబడ్డాం. మా క్రియలు బట్టి కాదు ప్రభా, అది మేము విశ్వసించడానికి, నీలో ఎదగడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.